యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ఏం చేస్తారంట? ఇంగ్లీష్లో ఏమనుంటుంది తెలుసా? బట్ ద కంఫర్టర్, యూ లూజ్ ద కంఫర్ట్ వెన్ యూ డోంట్ రిమెంబర్ ద స్క్రిప్చర్. మన పొరపాట్ల ద్వారా, తప్పుల ద్వారా ఎందుకు ఇలా జరిగింది అనాలిసిస్ చేసుకుంటే పరిశుద్ధాత్ముడు అన్ని బోధిస్తూ ఉంటాడు. చూడండి, బట్ ద కంఫర్టర్ విచ్ ఇస్ ద హోలీ గోస్ట్ whom the Father will send in my name, he shall teach you all things and bring all things to your, ఏముంది అక్కడ ఇంగ్లీష్లో? రిమెంబరెన్స్. అంటే ఏంటి? జ్ఞాపకము చేయడం. రిమెంబరెన్స్ వాట్స్ ఎవర్ ఐ సెడ్ అంటు యూ. అంటే మనిషికి పరిమితి గల మెదడు ఉంది, పరిమితి గల జ్ఞానం. రాసుకుంటాం కరెక్టే, కానీ పరిశుద్ధాత్ముడు నీకేం చేస్తాడంట? జ్ఞాపకం చేస్తాడంట. దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ స్టఫ్. రిమెంబరింగ్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ స్టఫ్. ఒక్కొక్కసారి దేని సమస్యకి ఏది జ్ఞాపకం చేసుకోవాలో నీకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్ముడు మనందరికీ బహుగా జ్ఞాపకము చేయను గాక. యు సీ దాట్? శిష్యులకు కూడా అదే అంటాడు. అవునా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెడతారు. ఇంకోసారి 2,000 మంది పంచిపెడతారు. 4,000 మందికి పంచిపెట్టిన తర్వాత వాళ్ళకి జ్ఞాపకం ముందు మర్చిపోతారండి. అరే నిన్నే కదా పొద్దున్నే చేశాడు, ఈరోజు ఆ పులిసిన పిండి జాగ్రత్త అంటే వాళ్ళు ఏమనుకున్నారంట? అయ్యా రొట్టెలు మర్చిపోయాం అనుకున్నారు. సీ దాట్? అంటే వాళ్ళు రొట్టెలు మర్చిపోవడం వల్ల దేవుని సామర్థ్యాన్ని తగ్గించేసుకున్నారు. ఇదే మెమరీ పోవడం వల్ల ఏమైందో తెలుసా? యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఫాలో అయిపోయారు పీటర్ని. ఏం పట్టుకోవడానికి? చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. మీకు గుర్తుందా? గాడ్ ఇఫ్ ఒక్కొక్కసారి గొప్ప అద్భుతం అవసరం లే. సమ్టైమ్స్ యూ డోంట్ నీడ్ ఎ బిగ్ మిరకల్, యూ నీడ్ హోలీ స్పిరిట్ రిమెంబరింగ్ ఎ స్మాల్ థింగ్. ఒక్కసారి పరిశుద్ధాత్ముడు ఒక చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేస్తే చాలు. నువ్వు అంటావు, నాయనా ఈ సమయాన్ని దిగిరా, ఆకాశం తెరువు, అవసరం లే, భూమి ఎడగొట్టున్నావు. ఎ సింపుల్ రిమెంబరింగ్. మీరు యెరూషలేం నుంచి యేసుప్రభు వారు కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు. మే ద హోలీ స్పిరిట్ బీ యువర్ మెమరీ ఫ్రమ్ టుడే. పరిశుద్ధాత్ముడే మీకు జ్ఞాపకార్థముగా ఉండను కాక. మెమరీని తెలుగులో ఏమంటారు? జ్ఞాపక శక్తి కదా. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్ముడు మనందరికీ జ్ఞాపక శక్తిగా ఉండును గాక. లేకపోతే మీకు చూసారా, సమ్టైమ్స్ యూ గెట్ ఈవిల్ థాట్స్. ఇంట్లో కొట్టుకుంటూ ఉంటారు, పుచ్చుకుని ఆడో మాట ఈడో మాట అంటావు, ఏదో తలంపు వస్తుంది, ఇప్పుడు అన్నాడు కదా, ఇప్పుడు ఏది జ్ఞాపకం రావాలా నీకు తలంపు? ద డెవిల్ ఆల్సో రిమైండ్స్ యూ ద సచ్ థింగ్స్. ఎవ్రీ వార్ఫేర్ ఈజ్ ఎ థాట్ వార్ఫేర్. ప్రతి యుద్ధము, అందరూ చెప్పండి, ప్రతి యుద్ధము తలంపుల యుద్ధము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అదర్ థింగ్ ఐ హ్యావ్ సీన్. ఎవ్రీ వరీ ఈజ్ ఎ థాట్ వరీ. ఇది నీ జీవితంలో వచ్చి ఇబ్బంది పెడతాయన్నమాట. ఎవ్రీ వార్ఫేర్ ఈజ్ ఎ థాట్ వార్ఫేర్. అందరూ చెప్పండి, యుద్ధము తలంపుల యుద్ధము. మన యుద్ధము యెహోవాదే అంటే బళ్ళు గిళ్ళు సోలం రాయ గన్న పట్టుకొని చేయాల్సిన అవసరం ఏం లేదు. ద థాట్స్. మీకు తెలుసా, ఇంతకుముందు చెప్పేవాడిని, ఏంజల్ని మూవ్ చేయాలంటే ఏం మూవ్ చేయాలో తెలుసా? ఇఫ్ యూ వాంట్ మూవ్ ఎన్ ఏంజల్, ఇప్పుడు మీకు దూతలు ఉంటాయి. ఎంతమంది తెలుసు మీకు దూతలు ఉంటాయని? హౌ ఏంజల్స్ మూవ్. దూతలు, ఎంతమందికి దూతలు తెలుసు? దూతలు ఎలా కదులుతాయో తెలుసా మీకు? ఓకే, ఎన్ ఏంజల్ మూవ్, ఏంజల్స్ వాక్. ఏంజల్ ఉందని తెలిస్తే ఏంజల్ దేని బట్టి కదులుతుంది? తలంపులను బట్టి. అంటే థాట్స్ మూవ్ ఏంజల్స్. అంటే నీ తలంపులు ఎవరిని కదిలిస్తాయి? దూతల్ని. అంటే ద ఏంజల్ మూవ్స్ బై యువర్ థాట్. 2 రకాల ఏంజల్స్ ఉన్నాయి, హోలీ ఏంజల్స్, ఈవిల్ ఏంజల్స్. 2 రకాల దూతలు ఉన్నాయి, పరిశుద్ధ దూతలు, చెడ్డ దూతలు. ఎంతమంది తెలుసు 2 రకాల దూతలు ఉన్నాయని? దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ఏంజల్స్. ఈ చెడ్డ దూతల్ని మనం ఏమంటామో తెలుసా? దురాత్మలు అంటాము. అవునా? సైతాన్లు అంటాం, భూతాలు అంటాం. మీరు నెక్స్ట్ వచ్చిన పేర్లతో పిలుస్తారు, ఈవిల్ స్పిరిట్స్. బట్ ఈవిల్ స్పిరిట్స్ ఆర్ ఏంజల్స్ హూ were fallen. Fallen angels. దూతలన్నీ మంచియా లేకపోతే చెడ్డయా? స్టార్టింగ్లో ఆది యందు లూసిఫర్ అనేవాడు లేకముందు దూతలన్నీ మంచియా చెడ్డయా? మంచి. ఇప్పుడు లూసిఫర్కి ముందు దూతలన్నీ మంచియా చెడ్డయా? ఎందుకంటే దేవుడు ఏదైనా చేస్తే ఏం చేస్తాడు? మంచి చేస్తాడా చెడు చేస్తాడా? గుడ్.
అంటాడనమాట. సమస్తము దేవుడు మంచి చేశాడు, కానీ ఇట్స్ మ్యాన్, బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ మ్యాన్ ఫ్రీ టు చూస్. అంటే మానవుడు నువ్వు ఎన్నుకో, మంచి చెడు ఉంది నీ ముందు, కానీ మంచి చెడు దేవుని ముందు పెడితే ఏమనుకుంటాడు? మంచి చేస్తాడు దేవుడు, చెడుని విసర్జిస్తాడు. అవునా? సో ఈ లూసిఫర్ ఏం చేశాడంట, పరలోకంలో ఒక యుద్ధము జరుగుతున్నప్పుడు ఇతను తరపున పార్టీ ఉండాలని దూతల్లో ఎన్ని భాగము దూతలను అతని వైపు తిప్పుకున్నాడంట? 1/3 ఆఫ్ ద ఏంజల్స్ టు హిస్ సైడ్. సో ఇతను పరలోకము నుంచి తీయండి ఆ వచనం, ప్రకటన 12:3 చదవండి. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగముని ఇచ్చి వాటిని భూమి మీద పడవేశాను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఇచ్చి ఎక్కడ పడేసిందంట? అందుకే భూమి మీద ఒక దురాత్మ ఉండదు. ఒకసారి ఒక వ్యక్తిలో, సమాధుల దగ్గర వ్యక్తిలో, మీరెంతమంది అంటే వాడు ఏమన్నాడు? ఎందుకంటే ప్రతి శరీరము అభిషేకాన్ని పొందుకునే సామర్థ్యము ఉంది, అది దేవుడే చేశాడు. యు సీ దట్ నౌ ఎవ్రీ బాడీ హ్యాస్ బీన్ డిజైన్డ్ బై ద క్రియేటర్. ఎందుకంటే సర్వ శరీరములు ఎవరైనా ఈ భూమి మీదకి వచ్చారంటే వారు ఏ స్వరూపంలో వచ్చారు? దేవుని స్వరూపంలో. They came in the image of God. So every human being has the ability to receive the gift. దేవుణ్ణి తెలుసుకునే సామర్థ్యము ప్రతి మానవుడికి ఉందా లేదా? అందుకంటాడు సర్వ సృష్టికి వెళ్ళి ఏం ప్రకటించమంటున్నాడు? వారిని ఏం చేయమంటున్నాడు? ఎవ్రీబడి హ్యాస్ బీన్ డిజైన్ టు గో టు జీసస్. అది నువ్వు చేస్తే నీకు మంచి ఫలాలు. ఈ సామర్థ్యం పెట్టాడా లేదా? భూమి మీద ప్రతి ఒక్కళ్ళు, ప్రతి మోకాలు వంగుతుందని తెలుసా లేదా? వాడు ఎంత కఠినుడు అవ్వచ్చు, ఎంత చెడ్డోడైనా అవ్వచ్చు, కానీ వాక్యము నిజము. మీరు సర్వలోక స్వార్థ ప్రకటించి వారిని ఏం చేయమన్నాడు? శిష్యులు. ఎంతమంది సామర్థ్యంలో ఉంది? నమ్ముట నీ వశమైతే సమస్తము. ఓకే, నా there are 2 kinds of angels, the holy angels and the evil angels, right? ఇప్పుడు సపోజ్ నువ్వు తలంచుకుంటూ వెళ్తున్నావు అనుకోండి, దేవుడు ఇంత గొప్పోడు కదా, నాకు ఎందుకు ఉద్యోగం రావట్లేదు, ఈ కంపెనీలన్నీ ఆయనయే కదా, నాకు ఎందుకు ఉద్యోగం రావట్లేదు, ఆయన అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు కదా, నాకు ఎందుకు రావట్లేదు అబ్బా అని ఆలోచించుకుంటున్నావు అనుకో, ఒక దూత వెళ్ళిపోతుంది ఆ వాక్యాన్ని పెట్టి. ఆ దూత వెళ్ళిపోయి నీకు త్వరలోనే ఒక ఉద్యోగాన్ని తీసుకొస్తుంది. ఈరోజు మోసం చేయడానికి ఎవడు దొరకలేదని ఆలోచిస్తున్నావు అనుకో, ఒక చెడ్డతో వెళ్ళిపోయి మోసం చేసేవాడిని ఎవడినో ఒకటి తీసుకొచ్చి ఆడు మోసగాడిని పట్టుకొచ్చి మోసగాడు మోసం చేసుకుంటారు. అవునా? ఇలాగా నీ చెడుతనాన్ని ప్రమోట్ చేస్తుంది. ప్రమోట్ చేసి లాస్ట్ కన్సీవ్ సిన్. వెన్ సిన్ ఈజ్ ఫిల్డ్ అప్, డెత్ కమ్స్. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్. సో ఇఫ్ యూ డోంట్ రిపెంట్, దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. ఈ దూతలు కూడా నీతో పనిచేస్తాయి ప్రతిరోజు, నీ తలంపుల ప్రకారం అన్నమాట, తలంపుల ప్రకారము. అందుకనే ఈ వాక్యము ద్వారా నీవు ఏం మార్చుకోవాలంట? తలంపులు. అందుకే నీవు దేవుని దగ్గరికి వచ్చి మారిపోయావంటే నీకేమంటారు? మారు శరీరం అంటారా? మారు బట్టలు అంటారా? ఏమంటారు? విల్ చేంజ్ యువర్ మైండ్ అండ్ థాట్ లెవెల్. మారు మనస్సు అనండి. యూనో యూ కెన్ థింక్ అండ్ యూ కెన్ హ్యావ్ ఇట్. అందుకనే దివారాత్రము ఈ వాక్యాన్ని ధ్యానించువాడు. అయితే మరి తలంపుల్లోకి నీకు పని చేయాలంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? ఈ వాక్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తాడంట. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, నీకు పరిశుద్ధాత్ముడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసి అది నీ తలంపుల్లో ఉంటే ఎవరు కదులుతారు? దూత. ఎంతమందికి అర్థమైంది? యు సీ దాట్ నౌ. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం విని ఆలోచించుకుంటున్నారో దూతలు మీ తరపున కదులుతున్నాయి. ఏంజల్స్ ఆర్ మూవింగ్ బేస్డ్ ఆన్ యువర్ థాట్స్. నాకు ఇంకా ఇల్లు ఎందుకు ఇవ్వలేదు దేవుడు? ఇప్పుడు వెళ్ళిపోయింది ఒక దూత, సిద్ధపరుస్తుంది నీకు ఇల్లు. డబ్బులు లేవు, ఏమీ లేవు, అయినప్పటికీ నా దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికి నాకు ఇస్తాడు. ఆలోచిస్తే కొన్ని రోజులు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, కానీ వచ్చి తీరతాది. నజరేయుడైన యేసయ్యా, అద్భుతములు చేయవాడా, ఆశ్చర్యకార్యములు చేయవాడా. అవును ప్రభువా, నీవు గొప్ప దేవుడవు, ఎప్పుడు గొప్ప అద్భుతాలు చేయవాడు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికించేవాడు. ఇంకా ఎవరెవరైతే మరణకరమైన రోగాలతో బాధపడుతున్నారో ఆ మరణకరమైన రోగాలను తీసివేయండి అయ్యా. నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి.
యెహోవా రాఫా, touch and heal all your people. Let everyone be blessed, Lord. Give them a whole new body if they want. వాళ్ళకి కావాల్సి వస్తే కొత్త శరీరాన్ని దయచేయండి. పరిపూర్ణమైన విడుదల సంఘములో ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.